అడిగొప్పల కాడ నుంచి కారంపొడి వెళ్ళేదాకా రోడ్డు ఒకసారి గమనించమనండి. ఈ రోడ్లో రోజుకి గుంటూరు పోయే వాళ్ళు కానీ, నర్సరాపేట పోయే వాళ్ళు కానీ ఒకసారి ఆ రోడ్డు చూడమనండి. గత 3 సంవత్సరాల నుంచి రోడ్డు అంతే పగిలిపోయి అట్లానే ఉంది. ఒకళ్ళు పట్టించుకునే దిక్కు లేదు. వరకపూడిశాల ఎప్పుడో ప్రారంభించిన వరకపూడిశాల ఇంతవరకు ₹1 కోటి పనులు జరగలేదండి. మాకు మెయిన్ పల్నాడుకు కావాల్సింది నీళ్లు. ఊర్లోకి తాగడానికి నీళ్లు. ఒక మంచినీళ్ళు క్యాన్ కొనుక్కోవాలంటే ₹10, ₹20 పెట్టాల్సి వస్తుంది. గవర్నమెంట్ చొరవ తీసుకోకుండా ₹2, ₹3 టీడీపీ గవర్నమెంట్లో ₹2, ₹3 వాటర్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. వరకపూడిశాల ఎట్టి పరిస్థితుల్లో వరకపూడిశాల కంప్లీట్ చేయాలా, రైతన్నలు ఆదుకోవాలా. అట్లానే ఊర్లో కూడా మంచినీళ్ళ పథకం తీసుకొని రావాలా. ప్రతి ఇంటింటికి 10 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారండి. కంప్లీట్ చేసింది ఏమి లేదు. ఎవరికి ఓటేస్తే బాగుంటుంది, ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారు అనే విషయాన్ని ఈయన అడిగి తెలుసుకుందాం. యువకుడు ఎలాగా సపోర్ట్ చేస్తారో యువకులు అనేటువంటి విషయాన్ని ఈయన మాటల్లో విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. అన్న, ఈసారి మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? ఓటు ఎవరికనేది ముందు రాష్ట్రంలో పరిస్థితులను బట్టి రాష్ట్రానికి రాజధాని లేదు, 3 రాజధానులు ఉన్నారు, అది లేదు. కనీసం రాష్ట్రంలో పరిస్థితులను బట్టి రాష్ట్రంలో ఉన్న అప్పుల్లో బట్టి ఈ అన్నింటిని బయటకు తీసుకొచ్చే నాయకుడు కావాలి. ప్లస్ ప్రభుత్వం సామర్థ్యం కలిగి ఉండాలి. వచ్చే సీఎం కూడా సామర్థ్యం కలిగి ఉండాలి. అవన్నీ ఆలోచించుకొని వీళ్ళు ఇచ్చే ఇప్పుడు లక్ష్మీ కోటి వీళ్ళు తిరిగే ప్రచారాలను బట్టి ఈ హామీలన్నీ చేయగలుగుతారు, ఎవరు ఇవన్నీ సమర్థంగా చేయగలుగుతారు నమ్మకం కలిగితే ఖచ్చితంగా వాళ్ళకే ఓటేస్తాం. అంటే ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేదనుకుంటున్నారా? 100% చెందలేదని. పథకాల రూపంలో ప్రజలకు మేలు జరుగుతుందని కొన్ని ప్రాజెక్టులు పూర్తవుతున్నాయని అంటున్నారు కదా. వాళ్ళ అన్నమాట సరిపోదన్న. పోలవరం ఏమాత్రం కంప్లీట్ అయిందో మీకు తెలియదు కాదు. రోడ్లు చూస్తే అభివృద్ధి ఎంతవరకు వచ్చిందో మీకు తెలియదు కాదు. అకౌంట్ లో డబ్బులు పడ్డంత మాత్రాన అభివృద్ధి చెందుతుందని ఖచ్చితంగా చెప్పాం. అభివృద్ధి అంటే అన్ని కోణాల్లో ఉండాలి. రోడ్ల పరంగా, భవనాల పరంగా, ఉద్యోగాల పరంగా. మెయిన్ అలాంటి ఉద్యోగం చేసేది ఇప్పుడు హైదరాబాద్ లో జాబ్ ఇక్కడ చేయలేని పరిస్థితి, ఇక్కడ అవకాశం లేని పరిస్థితి. మాచర్ల నియోజకవర్గంకి వచ్చేపాటికి మాచర్లలో ఎలా అనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో అలాగే ఉంది. కోరుకుంటున్నాం కాబట్టి వీళ్ళు ఈసారి ఏమైనా చేయగలుగుతారో ఏమో వాళ్ళు వచ్చి అడుగుతారుగా. అప్పుడు అడిగి వాళ్ళు ఏ విధంగా చేయగలుగుతారు ఎన్ని పరిస్థితులు బట్టి సరే, వరకపూడిశాల దీనిపై మీ అభిప్రాయం? ఎన్నో శంకుస్థాపన జరిగాయి, అది జరిగింది. శంకుస్థాపన జరిగింది, అది పూర్తవటం, దాన్ని ముందుకు తీసుకెళ్ళటం. ఎమ్మెల్యే నామినేషన్ కల్లా కనీసం దాన్ని పూర్తి స్టార్ట్ చేస్తామని చెప్పారు. అది చూస్తాం. ఎన్నో శంకుస్థాపన ఇది ఫైనల్ గా మీ ఓటు ఎవరు? చూస్తాను. అలాగే జరిగింది లేదు. ఇక్కడ నుంచి చూస్తాం వాళ్ళు ఏమైనా ప్రచారాలు చేసేదాన్ని బట్టి. అలాగే ఇంకొకరు కూడా ఉన్నారు. వారి మనసులో మాట కూడా తెలుసుకుందాం. అన్న, చెప్పండి అన్న. ఇప్పుడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి ఏంటి? రాబోయే కాలంలో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మేము ఓటేయాలనుకున్న మటుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారికి. వాళ్ళకి ఆమోదించడానికి గల కారణాలు చెప్పగలుగుతారా? కారణాలు ఏముందండి, ఇప్పుడు మేము స్వతంత్రంగా మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఎక్కడికైనా సరే మమ్మల్ని ఫోన్ చేస్తూ మాకు స్పందించడం. మేము మన ఎమ్మెల్యే గారు గడిపిన రోజు చిలుకూరుపేట నుంచి ముస్లింలండి వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు వచ్చి చెప్పుకోపోతారు మా ఎమ్మెల్యే గారికి. వాళ్ళకి దగ్గరుండి ఆయన చుట్టూ ఒక నియోజకవర్గమే కదా, ఆయన రాష్ట్ర స్థాయిగా ఎవరు ఈ సమస్యలు సరే పరిష్కరించడానికి ముందుగా ఉంటారు. అదే మా వరకపూడిశాల దశాబ్దాల నాటి రైతుల కళ కదా, దాని మీద మీ యొక్క అభిప్రాయం? వరకపూడిశాల ప్రాజెక్ట్ అండి, ఇంతకుముందు ఎంతో మంది నాయకులు
శిలాపలకాలు వేయటం చేయటం. మా ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అసెంబ్లీలో వర్క్ పర్సుల గురించి అడిగితే అది కాని పని, అది నెరవేరని పని అని చెప్పి ఆయన చెప్పడం. ఎన్నోసార్లు ఆయన టీడీపీ గవర్నమెంట్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని మా ఎమ్మెల్యే గారు ఎన్నోసార్లు అడిగారు, అయినా కానీ దానికి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక దీని వర్క్ పర్సుల ప్రాజెక్టుకి అనుమతులు అన్ని పర్యావరణ అటవీ శాఖ అన్ని అనుమతులు మొత్తం పూర్తి చేసుకొని శిలాపలకం వేసి రేపు చేయబోయేది జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఓపెన్ చేసి ఛాలెంజ్ చేసి చెబుతున్నాం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రారంభిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వరకపుడి శిలకి చాలా వరకు అభివృద్ధి చేశారన్నారు. ఎంతవరకు స్టార్ట్ అయింది, పనులు ఏ విధంగా ఉన్నాయి చెప్పగలుగుతారు? మేము పోయినామండి, మేము సాక్షాత్ మేము కలర్ మేము చూసినాం. మేము మొత్తం పనులు ఇప్పుడే మొత్తం ప్రారంభిస్తున్నారు. రేపు కట్టేది మొత్తం చేసేది కూడా మా ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, మా వెంకటరామరెడ్డి అన్న గారు సారథ్యంలో రేపు జరుగుతున్నాయి. మొత్తం పొక్కులతో పనులు కూడా సాగుతున్నాయి. ఇప్పుడు ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? బాబు గారే. నేను 30 సంవత్సరాల కాంచి, నాకు ఓటు వచ్చిన కాంచి కూడా 15 సంవత్సరాల కాంచి మాది అదే. వైసీపీ ప్రభుత్వ హయాంలో పథకాలు వర్తిస్తున్నాయి, అందరికి కులం మతం పార్టీలు చూడకుండా వేస్తాం అంటున్నారు. ఆ పథకాలు మీకు వస్తున్నాయా? ఇవన్నీ నాదే లేదా పిల్లగాళ్ళకి ఇబ్బంది ఉంది, అభివృద్ధి లేదు. ఊళ్ళల్లో మంచి నీళ్లు కానీ ఏదన్నా వేరే విధంగా రోడ్లు కానీ మంచి చెడి పట్టించుకునే వాళ్ళు లేరు. వాస్తవం చెబుతున్నా. ఆ రాజధాని మరి ఒకే రాజధాని అనరు, ఆ రాజధాని కూడా కరెక్ట్ చేయలేదు. ఒకే రాజధాని దాన్ని కట్టించమను ఎవరైనా సరే ఒప్పుకుంటాం. కానీ ఇవాళ చంద్రబాబు గారు ఎందుకు కోరుతున్నారంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుందేమోనని. ఇవాళ ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చినావు, నువ్వు ఎంత చేసినావు, ఏం చేసినావు అనేది అడుగుతుండ్రు. నువ్వు ఇచ్చినావు, సంక్షేమ పథకాలు ఇచ్చినావు, ఉపయోగం లేదు. మా పిల్లల భవిష్యత్తు బాగుండాలా, మా పిల్లలు బాగుండాలా అని కోరుకుంటున్నాం. రాజధాని అమరావతి కావాలా అని కోరుకుంటున్నాం. ఆ రైతుల్ని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు మాలాంటి వాళ్ళే, అలాంటి వాళ్ళు ఇబ్బంది పడితే మాకు కూడా కన్నీళ్ళు వస్తాయి. రాజధాని అమరావతి కావాలా. లోకల్ గా ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? మాకు సరే ఎవరైనా మాకు బ్రహ్మారెడ్డి కావాలనుకో. మాకు బ్రహ్మారెడ్డి గారు గెలిస్తే శ్రీకృష్ణదేవరాయలు గారు మాకు వాటర్ ఇబ్బంది లేకుండా నీళ్ళ పంపిణీలో కృష్ణదేవరాయలు గారు ఏదైనా పని చేస్తారని మేము ఒప్పుకున్నాం. ఆయన చూసి మాకు ఇష్టమైన మనిషి కాబట్టి ఆయన ఏదైనా అభివృద్ధిలో చేస్తాడు, మాకు వాటర్ ఇబ్బంది లేకుండా చేస్తాడు, వాటర్ తీసుకొస్తాడనే గ్యారంటీ మీద మేము అతనికి వేయాలనుకుంటున్నాం. కృష్ణదేవరాయలు గారు మంచోడు, మంచి మనిషి, అతనికి వేయాలనుకుంటున్నాం. వాటర్ తీసుకొస్తాడు, ఆ నమ్మకం మాకుంది. ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు పట్టుదలతో ఉన్నారు. మన మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు కృషితో ఉన్నారు. నేను యానాది ఎస్టీ కులానికి చెందిన వాడిని ఇవాళ ఈ వర్క్ సెట్ చేసుకొని ఉండగలిగానంటే అది ఒక వైఎస్ఆర్ పార్టీయే, మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దైవల్లే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ ప్రజాసేవ చేయడానికి అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి నా జీవితాంతం కూడా రుణపడి ఉంటానని తెలియజేసుకుంటాను. బ్రహ్మారెడ్డి గారు వైసీపీకి లేదా ఛాన్సెస్ లేదు. పథకాలు మీకేం రావట్లేదు, లేవు, రోడ్లు లేవు. అది మరి బ్రహ్మారెడ్డి గారు వస్తే ఏం చేస్తాడని మీరు నమ్ముతున్నారు? ఆయన అన్ని చేస్తారని మాకు నమ్మకం ఉంది. రాకముందు ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు అంతా పొల్లిగడ్డ పెట్టి ఊడ్చుకున్నారు. ఇప్పుడు మరి ఆయనకి మరి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఇస్తేనే కదా పనులు అయ్యేది. అందుకు కాబట్టి వేసేది బ్రహ్మారెడ్డి గారికి. బ్రహ్మారెడ్డి వేతలకు ఏం చేస్తాడంటే మేము చెప్పాలా? చదువుతాడు, మరి మెరకలు దుబ్బేస్తాడు. ఆయన దగ్గర ఇప్పుడు ఏంటంటే ఏం లేదు కదా. కాబట్టి ప్రభుత్వం వచ్చినాక సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ఒప్పందం వచ్చింది కదా, నేను చూసాను కదా మీరు కూడా. ఎందుకు కాబట్టి అన్ని శాస్త్రమే మాకు నమ్మకం ఉంది. ఎవరు సీఎం అయితే బాగుంటుంది? మాచర్ల నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? పైన చంద్రబాబు చేస్తే బాగుంటుంది, మాచర్లో చూడకండి పక్క గెలుతురు కూడా గెలవని. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? పథకాలను చూస్తే సంక్షేమ పథకాలు బాగున్నాయండి. దాన్ని బట్టి మేము కూడా అట్టే వెళ్ళాలని ఆలోచిస్తాం. అటు అంటే మాకు కొద్దిగా నేను ఆటో తోలుతా, వాహన మిత్ర
అమ్మఒడి దెబ్బ కూడా జగన్ చూస్తాం. ఇంకొకసారి జగన్ చూడాలని ఆలోచన. మాచర్ల నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? మాచర్ల నియోజకవర్గంలో జగన్ ఊరు నిలబెట్టినా కానీ వేయాలి తప్ప ఆయన విషయం కాదు. జగన్ ఊరు కరంగోళ్ళు అంటే వాళ్ళకి. మాచర్ల నియోజకవర్గంలో మీ గ్రామంలో మీరు చూసిన అభివృద్ధి ఏదైనా? అభివృద్ధి అంటే ఉన్న అభివృద్ధి అది అభివృద్ధి ఏం కాలేదు. పథకాలు మటుకు వస్తాను. ఏదో పథకాలను చూసి ఏదో కొద్దిగా పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుంటుంది. మా పిల్లలు కూడా స్కూల్లో చదువుతుంది. మీరు చెప్పండి బాబా, ఈసారి ఎవరు సీఎం అయితే బాగుంటుంది? ఏమో జగన్ వస్తే బాగుంటుంది. లోకల్గా న్యాచురల్లో రోడ్డు వచ్చిన జగన్ నిలబెట్టిన వ్యక్తికి వేస్తారా లేకపోతే ఎట్లా? ఎవరైనా సరే మీ ఓటు ఎమ్మెల్యేకే. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకి రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. టీడీపీ మేము అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తుంటే, మరోవైపు వైసీపీ కూడా ప్రజలకు అందజేసినటువంటి పథకాల రూపంలో మేము ప్రజలకు మరింత చేరువ అయ్యాం కాబట్టి తప్పకుండా విజయం మాదే వరిస్తుంది అంటూ వైసీపీ నేతలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూసాం. అలాగే పబ్లిక్లో ప్రజలు ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని చూపించాం. ఇంకా మరిన్ని పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి అప్డేట్స్ కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. రాజధాని న్యూస్ మా గళం, సామాన్యుడి గుండె చప్పుడు.